శ్రీ మహాగణాధిపతే నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి రాజాంతం సమర్పయామి నమస్కరోమి ఆవో రాజానవద్భరస్య రుద్రగోహోదారికం సత్యజగో రోదస్యో యంతారజితాధరణ్యనో భవసేకరద్భవో విద్మహే భక్తేన రామయారే వాపరిపూర్ణోదరస్మే षोडशोपचार भगवान सर्वात्मः निर्गुण्रे विघ्नेश्वर देवता सुप्रेदा सुप्रसन्ना वरदा भवतु इति साक्षात् श्री विघ्नेश्वरार्पणमस्तु जय बोलो विघ्नेश्वर भगवान के गजानन महाराज के स्वामी अम्मवार दिव्य लीलावैभव कल्याण महोत्सव कार्यक्रमाల్లో భాగంగా సంకల్పము కలశగణాధిపతి కార్యక్రమాలు పరిసమాప్తమైనాయి. మరెందరెందరో అతిరథ మహాత్ములు వచ్చేసినారు. భక్తులందరూ నిలబడి ఉన్నారు. అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తదనంతర కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఓం గౌరీ విభాయ సలిలాని రక్షత్యేకపదే ధ్వమేధాని దిష్పనే రావరే రవరే భోవరే సహస్రాక్షరవరే యావత్మాహే పునరత్మాహే క్షుప్రప్రాణమహిణా దేహి భాగం పచ్చేమ ధూళిమచ్చరే నమనమదే మృణయాన స్వస్తి భక్త సంతాపనాథకుడైన ఆ మల్లన్న స్వామి కళ్యాణవరుడిగా ఆ బాలబలకం వాసకదాప చేసుకుంటున్న శుభవేళ. అదేవిధంగా మేడరాంబ మాతకు వేదాంబ మాతకు ఆ సమర్పించబోయే ఆ వాసుగాల అర్చక స్వాములు మీకు చూపిస్తున్నారు. రెండు చేతులెత్తి నమస్కరించండి. జీవుడు దేవుడు రెండింటి మధ్యలో మాయ అనే తెర అది తొలగిందా దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన సోహం భావేన పూజే అనే భావన చేత జీవుడే శివుడవుతాడనే భావన అదిగదిగో ఆ తెర పట్టాలు లౌకికాచార పరమైతే ఆధ్యాత్మిక పరంగా సమున్నత స్థానాన్ని చేరుకోవడానికి మనం మోహము మాయ అనేవి అడ్డుగా ఉంటాయి. అవి తొలగదే స్వామి అని స్వామిని ప్రార్థిస్తున్నా.
कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते स्वामी ध्यान सावधान योगेश्वरी शिशिरक्षमाधरदुदा कान्ताक्षि भङ्गेरः चन्द्रक्षे लगनादिनो हयदे ख्यालो पुराणेश्वरो श्रेयस्साधनलान्तधानवयं शैव प्रबोधावः रुद्राक्षो कल्याणं गमनीय कोमलकरैराद्राक्षतारोपणं कन्यादानपुरस्सरं सुरगुरोर्विप्राशिशोकग्रहं बाह्वोत्कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं रुद्राणी भवयोर्विवाहसमये देयादिनं मङ्गलम् दक्षिणपद ह्रीङ्कारमध्यात्मिकाम् ज्योतिर्मङ्गलजात्मिकौ व्यतिकराम् ओङ्कारघण्टार्भटीम् वन्दे वश्यमुखीम् महाकविसखीम् कुर्यात् सदा मङ्गलम् सावधानाः मुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः गोदावरी नर्मदा कावेरी शरयो महेन्द्रतनया शर्मन्वती वेदिका शिप्रावे जगति महासुजगति धातारया वेङ्कटी गोदापूर जय सगुणन सरिमायమ్మవార్లకు విక్షిప్తం చేయబోయే చిలకా బెల్లాన్ని అందరం తెలుసుకోవాలి. నమస్కరిస్తే మీ మీ దారిద్ర్యములు కష్టములన్నీ దూరీకృతమవుతాయి. ఇంటిలో అన్యోన్య అనురాగం ఏర్పడుతుంది. అదిగదిగో స్వామి అమ్మవార్లకు చక్కగా అర్చక స్వాముల యొక్క వేద మంత్రముల మధ్య స్వామి ఇరువురు దేవేరులు స్వామి వారు ఆ గుణచీలిక ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శుభవేళ అయా కట్టివేళ వాయించండి. सुमुहूर्ते
చేశారు. ఈ యొక్క ముఖ్య అర్చకుడైన మన మల్లన్న గారు, అట్లానే మీరందరూ ఈ యొక్క వ్యాసపీఠం మీద ఉపస్థితులైన అన్ని శాస్త్రులకు, అలానే వచ్చినటువంటి మన భక్తుల వారు, అలానే అమ్మవారు, ఈరోజు మనం చాలా గొప్ప వార్తలు అనుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఆ ఒక జగదాది జగత్పతి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ లోకాన్ని సృష్టించడైన ఆయన తన యొక్క ఆనందం కోసం ఏదైనా ఒక చేయాలంటూ ఈ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలోని జీవులను కూడా సృష్టించాడు. 1 కాదు 2 కాదు, 84 లక్షలు, అంటే ఇన్ని జీవులను సృష్టించాడు. ఆ సృష్టించి ఆ ఒక్క జీవుల్లోనే ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుడికి ఒక హృదయం అంటూ ఉంటుంది. ఆ హృదయాకాశంలో ఆ భగవంతుడు నిలిచి ఉంటాడు. ఈరోజు ఈ యొక్క కొమరవెల్లిలో మనమందరం ఇక్కడ వచ్చాము. మేము కూడా నిన్న సాయంత్రం ఇక్కడ వచ్చాము. మేము మొట్టమొదటిగానిగా ఇక్కడ ఈ కొమరవెల్లి చాలాసార్లు పేరు విన్నాము, కానీ రాలేకపోయినాము. పోయిన సంవత్సరమే రావాలనుకున్నాము, కానీ కుదరలేదు. ఈ సంవత్సరం యోగాయోగంగా మనకి టైం కుదిరి వచ్చింది. కానీ అందరూ చాలా మంది, చాలా భక్తుల వారు చాలా చక్కగా భక్తితో ఈ కళ్యాణ మహోత్సవంలో భాగం గ్రహించారు. చాలా మందికి అన్ని ఉంటాయి, డబ్బులకేమో తక్కువ ఉండదు, అని విద్యలు ఉంటాయి, నౌకరీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ పెళ్లి భాగ్యము మన చేతులు ఉండదు. ఎవరికైనా పెళ్లి భాగ్యం రావాలి, ఊరుగా మనం చేసుకుంటామంటే అది జరిగిన పని. మనకి అందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుఖాలయం. మనకి ఈ యొక్క భాషింగ బలం ఇప్పుడు కూడా మధ్యస్వామి గారు చెప్పారు, భాషింగ బలం అందరికీ ఉండాలి. మీ ఎవరికి భాషింగ బలం లేకుంటే భాషింగ దర్శనం చేసుకోండి. ఆ భాషింగ బలానికి అంత గొప్ప మహిమ ఉంది. ఆ భాషింగ్ వల్ల ఆ ఆశీర్వాదము, ఆ ఒక మల్లికార్జున ఒక ఆశ్రమం అవుతే వచ్చే సంవత్సరం వరకు మీకు అందరికీ పెళ్లి అవుతుందని చెప్పారు. ఆయన ఒక మల్లికార్జున ఒక ఆశీర్వాదం మన అందరికీ ఉంటే మీరందరూ ఎవరికి అన్ని ఉంటాయి, కానీ ఒక పెళ్లి భాగ్యం తొందరగా రాదు. ఆ ఒక పెళ్లి భాగ్యము అందరికి కలవాలంటూ మేము కూడా ఆ ఒక జగదాది జగదాన అంటే లోక సృష్టి ఆ మల్లికార్జున దగ్గర మేము కూడా కోరుకుంటాము. ఇక్కడ వచ్చినట్టు వారి అందరికీ ఈ మన వీరశైవ ఆగమ ప్రకారం ఇక్కడ చాలా చక్కగా పెళ్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ భాగం చేసుకున్నారు. ఈ యొక్క భాగం చేసుకున్న అందరికీ ఆ జగదాది జగద్గురు పంచాయతీ ఒక ఆశీర్వాదము, అట్లానే ఒక మల్లికార్జున ఒక ఆశీర్వాదం మన అందరికీ ఉంటే అందరికీ కూడా మంచిగా అవుతుంది. ఆయన ఎవరు మన భక్తితో ఆయన ఒక అర్చనం చేస్తే, ఆయన ఒక నమస్కారం చేస్తే అందరికీ ఆయన దర్శనం ఇస్తారు. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా ఆ ఒక కన్యాదానంలో అంటే వరుడు మహిమము అని అమ్మవారి మహిమము చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే చెప్పాలంటే టైం తక్కువ ఉంది కాబట్టి మీకు అందరికీ చాలా చక్కగా వర్ణనం చేసి చెప్పారు. మనము ఏమీ లేకుండా ఆయన ఒక పరమాత్ముడు అన్ని ఈ సృష్టినే ఆయన చేతిలో ఉంది. ఈ యొక్క ప్రపంచం అంతా ఉంది కదా, ఈ అన్ని ఆ సృష్టికి ఒక అధినాయకుడు ఆయన అన్ని ఉన్నట్టు ఉండలేకుండా ఉంటాడు. నా దగ్గర ఏం లేదు, నేను గుణాశంకర్ చెప్తుంటాను. ఆయన అట్లా మనకి కనిపిస్తాడు కూడా. అట్లానే ఆయన చేతులు అన్ని ఉంటాయి. అందువల్ల చాలా చక్కగా ఇక్కడ మన మొత్తం వర్ణనం అంటే శివుడు ఒక వర్ణనము, అమ్మవారు ఒక వర్ణనము మనందరం అనేసి చాలా ఆనందం కలిగాము. ఈ యొక్క మా కళ్యాణ కోసం వచ్చిన వాళ్ళందరికీ మీరందరికీ ఒక ఆశీర్వాదము, మల్లికార్జున ఒక ఆశీర్వాదము, అలానే జగదాది జగద్గురు పంచాయతీ ఒక ఆశీర్వాదము
కలగాలని చెప్తూ ఈ ఆశీర్వచనం పూర్ణం చేస్తున్న స్వామి ఓం శాంతి శాంతి శాంతి. నానాగో అస్మేస్తానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రోద్భవస్య మీ గోత్రాల మనస్సులో అనుకోవాలి. నానా నామధేయస్య మీ పేర్లు మనస్సులో అనుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే భార్య పేరు భర్త, భర్త పేరు భార్య, ఇద్దరు కలిసి పిల్లల పేరు అనుకోవాలి. సహకుటుంబస్య ఇప్పుడు అందరు చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వదా ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం గ్రహదోష గృహదోష నివారణార్థం గాఢ బద్ధ కర్మ పాశ నివృత్త్యర్థం వ్యాపార వ్యవహార దినదిన అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం దైవ ప్రేత్యర్థం తెలంగాణ రాష్ట్ర సకల సస్య సమృద్ధ్యర్థం వర్ష నియమ ప్రకారేణ అస్య కుమరవల్లి మల్లికార్జున కళ్యాణ మహోత్సవాఖ్యం శుభకర్మణే కన్యాదానం కరిష్యే. పుణ్యక్షేత్రయుతే సప్తమాత్రగా విరాజితే సావిత్రే సత్యవతే దమయంతే తదయంతే లోపాముద్రాసు కన్యాసు కేశినే సుశీలానసూయానందతే ప్రభృతే మహాపతివ్రతా సందోహ సమలంకృతే భూమండలే సుందరతర చందన మందార కోవిదార పారిజాతాఖ్యనే కరలోక దివః నిరంతర మనోహర నందనవర వీణాకర క్రీడావల విహరద్దేవదానవ గరుడ గంధర్వ కింకర కింపురుష సిద్ధసాధ్య విద్యాధర యక్షరాక్షస దివ్య గణ నివాస సమలంకృతే జంబో ప్లక్ష కుశ క్రౌంచ శాఖ్య శామని పుష్కరాఖ్య సప్తద్వీపానాం మధ్యే జంబోద్వీపే
గంగా బాలుకాలు సప్తర్షి మండల పర్యంతం వరదరాజ వర్షావధాన్య ఏకైక బాలుకాపరక్షణక్రమేణ సర్వరాజ సర్వగణ సన్మతాయే. భక్తులందరూ కూడా చేతులు జోడించుకొని మేము చెప్పే మంత్రం అనాలండి. ఆ ఒక్కసారి అందరూ అనండి. దశపూర్వేశ దశాపరేషాం మధ్వంశానాం శివసాయుజ్య సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు చ జ్ఞానతః అజ్ఞానతశ్చ సంభావితానాం మమ సమస్త పాపానాం అపనోదనార్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధ్యర్థం అస్మే శుభ దివసే కుమరవెల్లి మల్లికార్జున స్వామి దివ్య లీలా వైభవ కళ్యాణ ఉత్సవాఖ్య శుభకర్మణి కన్యాదానం అహం కరిష్యే. మీరు అన్నటువంటి ఆ మాటల గురించి కొద్దిగా సిద్ధాంతి గారు 2-3 వాక్కులలో వివరిస్తారు. చక్కగా వినండి. భక్తాగ్రణ్యులారా మీరంతా కూడా దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశామయా సహాయపడతారు. ఇక్కడ ఏమయ్యా అంటే ఎదురుగా చూసేటప్పుడు ముందు ఫలితాలు వెనక ఫలితాలు ఉంటారు. ఆ విధంగా ఎవరైతే ఈ కుమరవెల్లి క్షేత్రంలో ప్రస్తుతం నిలబడి ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని 2 కన్నులారా వీక్షిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారో మీరు మీకంటే ముందు ఉన్నటువంటి మీ తండ్రి వారి తండ్రి అలాగా 10 వాళ్ళు నీ తర్వాత నీ కుమారుడు వాడి కుమారుడు అలాగా 10 వాళ్ళు వాళ్ళంతా కూడా గంగావారుగా అని నదీలో ఉన్నటువంటి ప్రకారంగా ఉంటాయి. నదులన్నీ కూడా ఇవి పూర్వకంగా ప్రయాణం చేస్తాయి. నదులన్నీ కూడా పశ్చాత్తంగా ప్రవహిస్తాయి. వాటికి నదులని పేరు. మరి తీర్థములు ఉంటారు. ఎక్కడైతే ఆ ప్రవాహంలో ఆ నది ఉత్తరగామిగా తిరుగుతుందో అక్కడ తీర్థం ఉంటారు. అక్కడే కాశీ గయా ప్రయాగాది క్షేత్రాలన్నీ కూడా ఏర్పడతాయి. అలాగా పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో ఉన్నటువంటి ఈశ్వరేశ్వరులన్నింటినీ కూడా 2 కోట్ల యోజనముల దూరంలో ఉన్నటువంటి సూర్యమండలం వరకు ఒక గుప్పగా వేసి ఆ రాశిలో 10,000 సంవత్సరాలు మానవ కాలమానం కాదు దేవమానంలో ఆ 10,000 సంవత్సరాల ఒక్కసారి ఒక్క ఇసుక రేణువులు తీసి పక్కకు పెట్టగా ఆ రాశి అంతా కూడా అయిపోయేటువంటి సమయం వరకు కూడా నీతో పాటుగా నీ ముందు పవిత్రాల వాళ్ళు నీ తర్వాత పవిత్రాల వాళ్ళంతా కూడా నరకలోక వృత్తీయత ద్వారా శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక శివలోక సాహిత్య ప్రాప్తి నరకలోకాన్ని దాటుకుని ఆ తర్వాత బ్రహ్మలోకం ఆ విష్ణులోక ఆ పేరు ఊర్ధ్వంలో ఉన్నటువంటి శివలోకంలో శివ సాహిత్యాన్ని చెబుతారు. అటువంటి దివ్య భవ్య నవ్యమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో మీరంతా భాగవహించి మన హంతయ్య గారి ద్వారా సంకల్పాలను భరిస్తూ మీరంతా కూడా కృతకృత్యులైనారు. అందరికీ కూడా స్వామివారి భోగ కళ్యాణ వైభోగంగా ఇప్పుడు స్వామి అమ్మవార్ల గోత్ర ప్రవరణలు ఆ తర్వాత మంగళసూత్ర పూజ కంటే ముందు మీరందరూ కూడా ఒక్కమండి 3 సార్లు పంచాక్షర మంత్రం అనాలి. ఇప్పుడు అమ్మవారి గోత్ర వేద వేదాంత వేద్య పరం జ్యోతిర్మణానత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్రయాశేయ ప్రవరాంగ పరజక్తి గోత్రోద్భవస్య దేవరిషదమేతస్య
लोक ब्रह्मणः पौत्रे परजक्ति पराजक्ति परापरजक्ति त्रयादेव प्रवरान्विता Hare
కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ ముద్రాంకరైర్వహంతే కమలాసనస్థాన్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే మాంగళ్యత్రైదేవతాభ్యో నమః శ్రీసూక్తవిధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. మంగళహారతి నమస్కారం చేసుకోండి, అందరూ నమస్కరించుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. భక్తాగ్రగణ్యుల మేడమ్మ గీతమ్మ వారు మాంగళ్య గౌరీ పూజ చేసుకున్నారు. అదిగో ఈ యొక్క మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాముల వారు దర్శింపజేస్తారు. ఎవరైతే ఆ యొక్క మాంగళ్యాన్ని దర్శిస్తున్నారో వారందరికీ కూడా సౌభాగ్య దోషాలు, సంతాన దోషాలు, వివాహ దోషాలు, అన్ని దోషాలు పరిహరింపబడి వారి కుటుంబంలో వివాహాల గంటల బలమంతా కూడా కలిసి వస్తుంది. స్త్రీలకు చక్కటి భర్తతో అనురాగము, సౌభాగ్యము, సంతానము, కుటుంబ వృద్ధి లభిస్తుంది అన్నమాట. అటువంటి లోకానికంతా కూడా కష్టాలు వచ్చినప్పుడు ఈ యొక్క హారాహారాన్ని మింగవలసిన సమయంలో పరమేశ్వరుని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు గౌరీదేవిని ఆయన అడుగుతాడన్నమాట. దేవతలంతా వచ్చినారు, విషం తాగమంటున్నారు అని చెప్పారు కదా. అప్పుడు పార్వతీదేవి అడుగుతారన్నమాట. మృంగటిది గరళమని మృంగటి వాడు విభుండని వేదని భజమును లింగమని సర్వమంగళ మంగళసూత్రము. మరి ఆ మంగళసూత్రం గౌరీదేవి మంగళసూత్రం ఎంత గట్టిదని మనస్సులో అనుకోవడంతో ఆ తల్లి చెబుతోందన్నమాట, వెళ్ళు నీవు ఆ విషయాన్ని రాదు, నీకు ఏం కాదు, నా మంగళసూత్రం గట్టిదని చెప్పి అమ్మవారు చెప్తారు. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్ర దర్శనాన్ని అర్చక స్వామి కూడా ఆ భక్తి ప్రపత్తులతో ఆ మంగళసూత్రాన్ని దర్శనం చేసుకోండి. మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాములు ఇలా పైకెత్తి పట్టుకుంటారు. మీరందరూ కూడా భక్తి తన్మయత్వంతో దర్శించుకోవాలి. లోక రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు ఈ కళ్యాణ మహోత్సవం కనుక అందరూ దర్శించుకోవాలి. అర్చక స్వాములు పైకెత్తి చూపిస్తారు. అదేవిధంగా పోలీసు శాఖ ఏఎస్పీ గారి సూచన ప్రకారంగా అక్షతారోపణ తర్వాత, మంగళహారతి తర్వాత ఈ కళ్యాణ సమాప్తమైనప్పుడు ఎవరూ కూడా వేదికపైకి రాకూడదు. ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్లిపోతారు. అప్పుడు మీకు క్రమ పద్ధతిగా దర్శనమిస్తామని చెప్పమన్నారు. ఈ సూచనను, రక్షక భటుల యొక్క సూచనను మీరందరూ కూడా పాటించాలి అని చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మంగళసూత్రాన్ని నమస్కరించుకోండి. అందరూ రండి. మాంగళ్య తంతునా అనేనా లోక రక్షణ తెలంగాణ రాష్ట్ర రక్షణ హేతునా. అంటే మనము లోక రక్షణ కొరకు స్వామి అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నాం. మంగళసూత్రం మనం కట్టడము లేదు, సమర్పణ చేస్తూ ఉన్నాం. అందరూ నమస్కరించుకోవాలి. జయములో మల్లన్న భగవానికి, వేదాంబ మాతాకి, వేదాంబ మాతాకి. మాంగళ్యతంతునా లోక రక్షణ హేతునా కంఠే భద్రాణి శుభగే. గట్టిగా పాడతారండి మంగళసూత్రం. ఓం
కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇప్పుడు అక్షరారోహణ కార్యక్రమం. దయచేసి ఎవరు లేకపోతే ఎక్కడ కూర్చోవాలి, కూర్చోవాలి. దక్షిణానాం పరిగ్రహే కనుక ఇక్కడ ఉద్యాన తలంబరాలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉద్యాన తలంబరాల సమర్పణ చేస్తున్నారు. రతనాల తలంబరాలు సమర్పణ చేస్తున్నారు. ఆ స్వామివారు మల్లికార్జున స్వామివారు జగత్తు రక్షణ పరత్వంలో ఉన్నటువంటి స్వామి చక్కగా ఇరువురు దేవేరుల పైన ఆ ఉద్యాన తలంబరాలు సమర్పణ చేస్తున్న శుభతరుణం. భక్తులకు